వెల్కమ్ టు బోలెడి విషయాల సుజాతో. ఈ రోజు మన వీడియోలో మదనపల్లెలోని రాయల్ అరేబియా రెస్టారెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. మదనపల్లెలోనే ఈ రెస్టారెంట్ చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ ఫుల్ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని రకాల రెసిపీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ రాయల్ అరేబియాలో నాన్ వెజ్ రెసిపీస్ చాలా రకాలుగా అయితే అందుబాటులో ఉన్నాయి. మరి ఇక్కడ ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైసెస్ అన్ని వివరాలు కూడా తెలుసుకుందాము. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చూస్తున్నారు కదా, ఇదే రాయల్ అరేబియా రెస్టారెంట్. ఇది మదనపల్లెలోని ఊరికి బయట కడప బెంగళూరు హైవే పైన ఉంటుంది. చాలా విశాలంగా, అంటే బయట వైపు నుంచి చూస్తుంటేనే చాలా విశాలంగా ఎక్కువ ప్లేస్తో అయితే ఉంది. ఇక్కడ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే హైవేకి ఒక వైపుగా పక్కగా ఉంది కాబట్టి పార్కింగ్కి చాలా ఎక్కువ స్పేసే ఉంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. ఈ రెస్టారెంట్ బయట వైపునే లెఫ్ట్ సైడు మనకి చిన్నపాటి ప్లే ఏరియా కూడా ఉంది. కిడ్స్ ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ ప్లే ఏరియాకి పక్కగానే ఒక షెల్టర్ అయితే ఉంది. ఇక్కడ కాఫీ, టీ తాగడానికి చాలా అనుకూలంగా ఉంది. అంటే ఓపెన్లో ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కాఫీ, టీ తాగడానికి ఇక్కడ చాలా ఎక్కువ మందే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే బయట వైపున ఎక్కడ చూసినా కూడా చాలామంది కూర్చొని ఈ వ్యూ అంతా కూడా చూస్తూ ఉంటారు. రెస్టారెంట్కి ఆనుకొని పక్కగా నీటి చెరువు అయితే ఉంటుంది కాబట్టి దీనిని ద లేక్ హౌస్ రెస్టారెంట్ అని కూడా అంటారు. రాయల్ అరేబియా నేమ్ కింద క్యాప్షన్గా లేక్ హౌస్ రెస్టారెంట్ అనే మెన్షన్ చేసి ఉంటారు. ఈవినింగ్ టైంలో ఇక్కడ నేచరు, క్లైమేట్ అంతా కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఇక ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. బయట వైపే ఇంత విశాలంగా ఉందని చెప్పాను కదా. ఇక లోనికి ఎంటర్ అయ్యేటప్పుడే లెఫ్ట్ సైడ్లో రిసెప్షన్ ఏరియా ఉంటుంది. ఇక్కడే బిల్ కౌంటర్ కూడా. ఇక చాలా స్పేషియస్గా ఉండే డైన్ ఏరియా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఓపెన్ టేబుల్ సెక్షన్ ఉంది. తర్వాత రైట్ సైడ్ అంతా కూడా విత్ ఏసీ, అంటే క్లోజ్డ్ సెక్షన్ లాగా అయితే ఉంది. ఈ డైన్ ఏరియాసే కాకుండా ఇంకా లోపలి వైపుగా చాలా పెద్దదైన మండీ సెక్షను, అంటే క్రింది వైపుగా కూర్చొని తినే సెక్షన్ అన్నమాట. అది కాకుండా బార్బిక్యూ స్టైల్ టేబుల్స్, ఇలాగ రకరకాలుగా సీటింగ్ ఏరియా లోపల ఉంది. ఇప్పుడైతే మెనూ చూద్దాం రండి. ఈ మెనూలో రకరకాల సూప్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. చైనీస్ స్టార్టర్స్, చైనీస్ స్పెషల్స్, చైనీస్ ఐటమ్స్లోనే నంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 250 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. అన్నీ కూడా 200 దాటాయి. ఇంకా వెజ్ స్టార్టర్స్, తర్వాత చికెన్ కర్రీస్, ఇలా రకరకాలుగా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు మెనూ గమనించినట్లయితే ప్రైసెస్ అన్నీ కూడా ఐడియా వస్తుంది. ఇక్కడ రాయల్ స్పెషల్ ప్లాటర్స్ కూడా ఉన్నాయి. వీటిలో కాంబో నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, అలాగే కాంబో వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. వీటికి ఫిక్స్డ్ రేట్ అయితే ఉంటుంది. ఇది కాకుండా గ్రిల్ ఐటమ్స్కి సపరేట్గా మెనూ అయితే ఉంది. ఈ మెనూనే మీరు చూస్తున్నది. టర్కిష్ కబాబ్స్, ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రెస్టారెంట్లో గమనించినంత వరకు ఎక్కడ చూసినా కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంబియన్స్ అంతా కూడా బాగుంది. బయట వైపున బాగుంది, లోపల బాగుంది. ఇంకా మనము లోపల వైపు ఫుడ్ తింటూనే బయట ఉండే నేచర్ అంతా కూడా చూసే విధంగా సీటింగ్ సెక్షన్ని మనమే ఎంచుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ వెజ్ ఐటమ్స్ అయితే ట్రై చేసి వాటి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే మేము గోబీ మంచూరియా, ఇంకా మిక్స్డ్ వెజ్ కబాబ్స్, క్రిస్పీ బేబీ కార్న్ ఇలాంటివి అయితే స్టార్టర్స్లో ఆర్డర్ చేశాము. ఇవి క్వాంటిటీ బాగానే ఉంది, చూడ్డానికి కూడా పైన బాగున్నాయి, కానీ టేస్ట్ మాత్రం బాగాలేదు. వీటితో పాటుగా వెజ్ బాల్స్ కూడా ఆర్డర్ చేశాము. అన్నీ కూడా టేస్ట్లో యావరేజ్గా ఉన్నాయి, లేదంటే బిలో యావరేజ్గా ఉన్నాయి, కానీ ఎక్సలెంట్గా గుడ్ అని అయితే మాత్రం చెప్పలేము. అంటే వెజ్లో మాత్రం నాకైతే ఏ ఐటము అంత సాటిస్ఫైయింగ్గా లేదనమాట. నెక్స్ట్ వీటితో పాటుగా గ్రీన్ మోజితో, ఇక బటర్ గార్లిక్ నాను, వాటికి కాంబినేషన్గా మిక్స్డ్ వెజ్ కర్రీ, అంటే కడాయి వెజ్ అనమాట, ఇవన్నీ ఆర్డర్ చేశాము. వీటిలో నాన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, టేస్ట్ బాగుంది, బాగా చేశారు. ఈ బటర్ నాన్ టేస్టీగా ఉంది, ఇంకా చల్లారిన తర్వాత కూడా బాగుంది. కానీ దీనికి కాంబినేషన్గా మేము ఆర్డర్ చేసిన కర్రీ మాత్రము అస్సలు అయితే బాగాలేదు. దీని టేస్ట్ అంటే చూడ్డానికి మాత్రమే ఇలా ఉంది, కానీ టేస్ట్ బాగాలేదు. కానీ క్వాంటిటీ మాత్రమే ఎక్కువగానే ఇచ్చారు. వీటితో పాటుగా వెజ్ పులావ్ కూడా ఆర్డర్ చేశాము. ఇది పర్లేదు, యావరేజ్గా ఉంది. అంటే ఇప్పటి వరకు మేము చూసిన వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా టేస్ట్ యావరేజ్గా అయినా కూడా బిలో యావరేజ్ అయినా ఉన్నాయి, కానీ మంచిగా టేస్టీగా అయితే లేవు.
ఇక్కడ మనం చూస్తున్నది షవర్మా సెక్షన్ అన్నమాట. ఇక్కడ రకరకాల షవర్మా ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. మనం మెనూలో చూసినట్లయితే గమనించవచ్చు. ఈ రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకు టీ సెక్షన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇరానీ చాయ్ సెక్షన్. ఇక్కడ టీ, బిస్కెట్ ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. టీ మాత్రం చూడటానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ తప్పకుండా టీ ట్రై చేయవచ్చు. ఇక మనకు మొత్తం రెస్టారెంట్కి వెనక వైపు చూస్తున్నాము. ఇదంతా కూడా మంచి సీనిక్గా ఉండే వ్యూ. ఇక్కడి నుంచే మనం లేక్ దగ్గరగా చూడవచ్చు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నదైతే ఫంక్షన్ హాలు. ఏదైనా చిన్న పార్టీస్, ఫంక్షన్స్ మనము ఏదైనా ఏర్పాటు చేసుకోవాలనుకున్నట్లయితే ముందుగానే వీరికి చెప్పినట్లయితే ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఫుడ్ కూడా ఇక్కడి నుంచే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా చిన్నపాటి బ్యాంక్వెట్ హాల్ అయితే ఇక్కడ ఉన్నది. ఈ పార్టీ హాల్కి ఆపోజిట్ సైడ్లో చాలా పెద్ద సీటింగ్ సెక్షనే ఉంది. ఇదంతా కూడా బార్బిక్యూ స్టైల్ టేబుల్స్ ఉండే సెక్షన్ అనమాట. ఇంకా దాని పక్కగా మనకి మండీ సెక్షన్ అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి, మండీ సెక్షన్ కూడా చాలా గదులుగా ఎక్కువ విశాలమైన సీటింగ్ ఏరియాతో ఉంది. ఈ రెస్టారెంట్లో మండీ చాలా స్పెషల్గా ఉంటుందని, టేస్టీగా ఉంటుందని అయితే టాక్ ఉంది. కాబట్టి మండీ కూడా ట్రై చేద్దామని, అంటే చికెన్ మండీ ట్రై చేద్దామని అయితే వచ్చాము. మేము ఈ రెస్టారెంట్కి చాలాసార్లే వచ్చాము కాబట్టి వెజ్ ఐటమ్స్ని, తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ని అన్నీ కూడా మీకు వివరంగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ మండీ సెక్షన్లో సపరేట్గా మెనూ అయితే ఉంది. ఇక్కడ చికెన్ మండీ, మటన్ మండీ, ఇంకా వెజ్ మండీ, ఇలా ఇవే కాకుండా ఫిష్, ప్రాన్స్ మండీ, ఇవి కాకుండా ఇంకా మిక్స్డ్ మండీ కూడా ఉంది. వీటిలో ఫిష్, మటను, తర్వాత చికెన్ అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి. ఇంకా మనము కావాల్సిన ఐటమ్స్ని కావాల్సిన పర్సన్స్కి మనం ఆర్డర్ చేయొచ్చు. అంటే 4 పర్సన్ మండినా, 6 పర్సన్ మండినా అలాగా క్వాంటిటీని కూడా మనము చూస్ చేసుకొని ఆర్డర్ చేయవచ్చు. మేము ఫస్ట్ అయితే ఇక్కడ చికెన్ కబాబ్, చికెన్ వింగ్స్, ఇంకా ఫిష్ ఫ్రై ఇలాంటివి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాము. ఇవే కాకుండా చికెన్ లాలీపాప్స్ కూడా ఆర్డర్ చేశాము. ఇవన్నీ కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి. అంటే మనం వెజ్తో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి. ఇక చికెన్ మండీ ఆర్డర్ చేశాము. ఇది తందూరి, దాంతోపాటుగా చికెన్ తందూరి, మోజితో డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా ఆర్డర్ చేశాము. ఇప్పటి వరకు మనము నాన్ వెజ్ ఐటమ్స్లో టేస్ట్ చేసిన అన్ని ఐటమ్స్ బాగున్నాయి. ఇక దీంతో పాటుగా మేము తందూరి రోటీ, దానికి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ ఆర్డర్ చేశాము. అది రెండు కూడా టేస్ట్ బాగున్నాయి. ఇక మటన్ బిర్యానీ కూడా ఒక చిన్న బౌల్ అయితే, అంటే హాఫ్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము టేస్ట్ కోసము. అది కూడా ఎక్సలెంట్గా ఉంది. తర్వాత చివరగా డెజర్ట్స్ ఆర్డర్ చేశాము. వీటిలో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్తో పాటుగా గులాబ్ జామున్ ఆర్డర్ చేశాము. జామున్ కూడా ఎక్సలెంట్ టేస్ట్తో ఉంది. అంటే ఈ రెస్టారెంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ గమనించినట్లయితే వెజ్ ఐటమ్స్ మాత్రం ఏమాత్రం టేస్టీగా లేవు. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. కానీ ఈ తందూరి చికెన్ మాత్రం లోపల కొద్దిగా అంటే ఉడకనట్లుగా అనిపిస్తుంది. మిగతా చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మటన్ కూడా చాలా మెత్తగానే ఉడికింది మటన్ బిర్యానీలో. ఫిష్లో ఒకే ఒక ఐటమ్ తీసుకున్నాము, అది చాలా టేస్టీగానే ఉంది. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వచ్చినట్లయితే మనం ఇక్కడ లేక్ వ్యూ దగ్గర మండీ ప్రిఫర్ చేసినట్లయితే ఆ వ్యూని అంతా కూడా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నట్లయితే ఇక్కడ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ చికెన్ అన్ని ఐటమ్స్లో కూడా ఫుడ్ కలర్ వాడుతున్నారు. ఇంకా పన్నీర్, బేబీ కార్న్, మష్రూమ్, ఈ వెజ్ స్టార్టర్స్ అన్ని చూపించాను కదా, అవన్నీ కూడా 330 రూపీస్ ఉన్నాయి. కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపిస్తుంది. ఇక్కడ బాదం ఖీర్ బాగుంటుందట, వీలైతే ట్రై చేయండి. ఈ రెస్టారెంట్ ప్రతిరోజు మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.